వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మన క్లాసెస్లో మరొక స్ట్రక్చర్ గురించి ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడే అనే టాపిక్లలో మరొక స్ట్రక్చర్ అంటే ఇంకొక సన్నివేశంలో ఏ విధంగా మాట్లాడాలి అనేది మనం నేర్చుకుందాం. ఆ సన్నివేశం ఏంటిదంటే, ఇప్పుడు మన ముందు ఏదైనా ఒక విషయం జరుగుతూ ఉంటే గిన దాన్ని మనం ఏ విధంగా చెప్పాలి. ఇప్పుడు మన ముందు ఒకరు ఏమైంది తింటూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఎలా చెప్పాలి? లేకుంటే మనమే తింటూ ఉన్నాం అనుకోండి, ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి? అదేవిధంగా ఎదుటి వాళ్ళు ఎవరన్నా మన ముందు పోతూ ఉంటారు, మన కళ్ళ ముందు పోతూ ఉంటారు వాళ్ళు, అప్పుడు ఎలా చెప్పాలి? అంటే మన కళ్ళ ముందు జరిగే విషయాన్ని, అంటే మన కళ్ళ ముందు ఇప్పుడు యాక్షన్ జరుగుతూ ఉంటుంది, అలాంటి విషయాన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి అనే టాపిక్ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా మేము ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఉంటే ఖచ్చితంగా లైక్, కామెంట్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీ నైబర్స్కి ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడాలని అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఎవరికైతే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడడం ఇష్టం లేదనుకోండి, ఆల్రెడీ వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడకుండా ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇంగ్లీష్ ఆల్రెడీ మాకు వస్తుంది, మాకైనా ఇంగ్లీష్ అవసరం లేదనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడకుండా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకు వేరే పనులు కూడా ఉండొచ్చు, కాబట్టి ఆ పనులు చేసుకున్నా కూడా మంచిదే. ఓకే, నెక్స్ట్ మనము వీడియోలో ముందు స్టార్ట్ చేద్దాం. మన కళ్ళ ముందు జరుగుతున్న యాక్షన్ని ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలనేది నేర్చుకోవాలి కదా. ఫస్ట్ చూద్దాం. మరి ఇక్కడ మనకు అంతకుముందు క్లాస్లో చెప్పినట్టు మెయిన్ మనకి టేబుల్ చూసినట్లయితే చూడండి, ఐ, వి, హీ, సి, ఇట్, దే, యు అని ఉన్నాయి కదా. ఇక్కడ మనకు తెలుగులో మనకు కొన్ని ఉన్నాయి, ఏకవచనాలు, బహువచనాలు అని. అట్లనే ఇంగ్లీష్లో కూడా ఐ, హీ, సి, ఇట్ ఇవి ఏకవచనాలు, అంటే ఒకటే మాత్రం ఉంటాయి. ఐ అంటే నేను ఒకరినే, హీ అంటే అతడు ఏకవచనమే, సి అంటే ఆమె ఒక్కతే, ఇట్ అన్న కూడా అదే, అంటే ఇవన్నీ ఒకటి. అదేవిధంగా ఇప్పుడు మనం వి అనుకో, మేము అంటే ఎక్కువ మంది వస్తుంది కదా, ఇది బహువచనం. దే అంటే వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి అది కూడా బహువచనం. యు అంటే అది కూడా, మనం యు అంటే ఇక్కడ మనము ఒకరని చెప్పొచ్చు, యు అంటే మీరందరూ అని కూడా చెప్పచ్చు. ఇట్లా అన్ని కలిపైనా చెప్పచ్చు దీని యు. అందుకని ఇక్కడ యుని కూడా బహువచనం కింద, ప్లూరల్ కింద మనము కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఫైనల్గా మనం ఏం చెప్తున్నామంటే, ఇక్కడ ఐ, హీ, సి, ఇట్ ఇవన్నీ మనకు ఏకవచనాలు, సింగులర్స్ అంటారు. ఇక్కడ రెడ్లో ఉన్నాయి కదా, వి, దే, యు అనేది అవి ప్లూరల్స్, బహువచనాలు. మరి ఏకవచనాలు, బహువచనాలు ఎందుకు నేర్చుకోవాలంటే, ఎప్పుడైతే సింగులర్స్ వస్తే వాటికి ఈజ్ వస్తుంది హెల్పింగ్ వర్బ్గా. అదేవిధంగా ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. ఇది ఏ విధంగా వస్తాయని మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక స్పెషల్గా ఏంటంటే, ఐకి మాత్రం యామ్ వస్తుంది. ఐకి ఒక్కదానికి హెల్పింగ్ వర్బ్ యామ్ వస్తుంది. ఫస్ట్ ఒకటి చూద్దాం. ఇప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నాను అనుకోండి, ఫస్ట్ చూడండి, ఐ యామ్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తూ ఉన్నాను. వాచ్ అంటే చూడడం, ఐఎన్జి ఫామ్, వర్బ్కి ఐఎన్జి ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ మామూలుగా అయితే వాచ్, కానీ వాచింగ్ రాసిన చూడండి. ఇక్కడ ఎప్పుడైతే మనకు కంటిన్యూగా మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుందో, అంటే మన కళ్ళ ముందేనే కాదు, జరుగుతూ ఉన్న పనికి ఐఎన్జి అనేది మనకు వర్డ్ చేరుస్తుంది. వర్బ్కి ఐఎన్జి చేర్చాలి, అప్పుడు వాచ్ బదులు వాచింగ్ రాస్తాం. హెల్పింగ్ వర్బ్ మనం చెప్పినట్టు ఐకి యామ్ వస్తుందని చెప్పిన కదా, యామ్ రాయాలి. ఐ యామ్ వాచింగ్ టీవీ. ఏం చెప్పాలి? ఐ యామ్ వాచింగ్ టీవీ. మీరు కూడా ఈ విధంగా పలకండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పటికీ మీకు పలుకుతూ ఉంటేనే వస్తుంది, వింటూ ఉంటే, చదువుతూ ఉంటే మీకు 50% వస్తుంది. మీకు 100% ఖచ్చితంగా రావాలంటే మాట్లాడాలి. చిన్న పదమైన మాట్లాడాలి. మాట్లాడడం వల్ల మీ ప్రొనౌన్సియేషన్ బాగా వస్తుంది, బాగా మాట్లాడగలరు. ఫస్ట్ తడబాటుతూ ఉంటుంది, తర్వాత స్పష్టంగా మాట్లాడాలనేది వస్తుంది. ఐ యామ్ వాచింగ్ టీవీ. నాతో పాటు కూడా మీరు పలకడానికి ప్రయత్నించండి. ఐ యామ్ వాచింగ్ టీవీ అంటే నేను టీవీ చూస్తున్నాను. అట్లా కాకుండా నేను తింటూ ఉన్నాను, ఐ యామ్ ఈటింగ్ ఫుడ్ అని చెప్పాలి. ఐ యామ్ ఈటింగ్ ఫుడ్.
తాగుతూ ఉంటే ఐ యామ్ డ్రింకింగ్ వాటర్. ఇట్లా చెప్పాలి కంటిన్యూగా. మనం ఇప్పుడు చేస్తున్నాం. అదే మనం ఇప్పుడు చేస్తూ లేమనుకోండి, ఐ యామ్ నాట్ వాచింగ్ టీవీ. నేను ఇప్పుడు టీవీ చూస్తూ లేను అని అర్థం. ఐ యామ్ నాట్ వాచింగ్ టీవీ. నేను ఇప్పుడు టీవీ చూస్తూ లేనని. ఐ యామ్ నాట్ ఈటింగ్ ఫుడ్. నేను ఇప్పుడు తింటూ లేనని. అంటే ప్రెసెంట్ ఇప్పటికిప్పుడు మనం తింటూ లేము అని. అట్లా ఐ యామ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతూ లేను. ఒకవేళ ఆడుతున్నాం అనుకో, ఇప్పుడు మనం ఇదే టైంలో మనం క్రికెట్ ఆడుతూ ఉన్నాం. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అంటాం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? వాచ్ వీడియోని చూస్తూ ఉన్నారు. అప్పుడు మీరేం చేస్తారు? యు ఆర్ వాచింగ్ టీవీ అని నేను చెప్తాను. మీరేమనుకుంటారు? ఐ యామ్ వాచింగ్ టీవీ అని మీరు అనుకోవాలి. ఎందుకంటే మీరు టీవీలో చూడొచ్చు, సెల్ లైన్ చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు అట్లా. నెక్స్ట్ వాక్యం చూడండి. వీతో. వి ఆర్ వాచింగ్ టీవీ. వి అంటే మేము. ఇక్కడ ఆర్ వచ్చింది చూడండి. ఆర్ ఎందుకు వాడడం అంటే ప్లూరల్, బహువచనం కాబట్టి మనకు బహువచనాలకు ఇవన్నీ బహువచనాలకు మనము ఆర్ వాడతామని చెప్పినాం కదా. అందుకని వీఆర్ వాచింగ్ టీవీ అంటే మేము టీవీ చూస్తూ ఉన్నాము. వీఆర్ ఈటింగ్ ఫుడ్. మేము అప్పుడు తింటూ ఉన్నాము. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము. దానికి మనకు నెగిటివ్లో అంటే జరగటం లేదనేది. వీఆర్ నాట్ వాచింగ్ టీవీ. మేము ఇప్పుడు టీవీ చూస్తూ లేము. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటికిప్పుడు మేము టీవీ చూస్తూ లేమని. వీఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్ అన్నాం అనుకోండి, మేము ఇప్పుడు తింటూ లేము అని. అట్లా వీఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. మేము ఇప్పుడు క్రికెట్ ఆడుతూ లేము అని. ఈ విధంగా మనము పాజిటివ్ నెగిటివ్ అంటే జరుగుతూ ఉన్న విషయాన్ని, జరుగుతూ లేని విషయాన్ని రెండుని చెప్పచ్చు. ఇప్పుడు ఐ వీత్ అయిపోయిందా, నెక్స్ట్ యూతో చూద్దాం. సేమ్ వాచింగ్ గురించే చెప్తున్నా, వాచింగ్ టీవీ గురించే. ఎందుకంటే అనేక రకాలుగా మనకు సబ్జెక్ట్ మారుస్తూ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఓన్లీ టీవీ చూస్తూ ఉన్నట్టు మాత్రం ఎగ్జాంపుల్ మెయిన్ తీసుకొని చెప్తున్నా. యు ఆర్ వాచింగ్ టీవీ. ఇక్కడ ఆర్ వాడినాం చూడండి. ఇక్కడ ఎందుకంటే యు అనేది బహువచనం కింద వేస్తుంది కాబట్టి. యు ఆర్ వాచింగ్ టీవీ. నువ్వు టీవీ చూస్తూ ఉన్నావు. యు ఆర్ ఈటింగ్ ఫుడ్. నువ్వు ఫుడ్ తింటూ ఉన్నావు. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్. నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావు. ఇప్పుడు ప్రెసెంట్గా నేను చూస్తూ ఉన్నా, నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావని. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్. నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావు. యు ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అను. నువ్వు క్రికెట్ ఇప్పుడు ఆడుతూ లేవు. యు ఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్. నువ్వు ఇప్పుడు తింటూ లేవని. యు ఆర్ నాట్ లిజనింగ్ మై వీడియో. నువ్వు ఇప్పుడు నేను చెప్పే వీడియోని వింటూ లేవు అని చెప్పడం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేను వీడియో చూస్తున్నారు కాబట్టి యు ఆర్ వాచింగ్ మై వీడియో. ఈ విధంగా మనం యూతో కూడా చెప్పచ్చు. నెక్స్ట్ హీ సీ ఇట్ తో చూద్దాం. ఇప్పుడు షీ వాడుతున్నాం చూడండి. మనకు షీ అనేది సింగులర్ అని చెప్పిన కదా, అందుకని ఈజ్ వాడినాం. ఇక్కడ ఆర్ బదులు ఈజ్ వచ్చింది. మనకు సింగులర్కి ఈజ్ వస్తుంది చెప్పిన కదా. ప్లూరల్కి అయితే ఆర్ వస్తుంది, అంటే బహువచనాలకు ఆర్ వస్తుంది, ఏకవచనాలకి ఈజ్ వస్తుంది. అందుకని సి ఈజ్ వాచింగ్ టీవీ. ఆమె టీవీ చూస్తూ ఉన్నది. సి ఈజ్ ఈటింగ్ ఫుడ్ అన్నాం అనుకోండి, ఆమె ఫుడ్ తింటూ ఉన్నది అని. అట్లా కాకుండా మనకు రివర్స్, ఆమె చేస్తూ లేదనుక యాక్షన్ గురించి. సి ఈజ్ నాట్ వాచింగ్ టీవీ. ఆమె టీవీ చూస్తూ లేదు ప్రెసెంట్. సి ఈజ్ నాట్ ఈటింగ్ ఫుడ్. ఆమె ఇప్పుడు తింటూ లేదని. ఈ విధంగా సీతో చెప్పచ్చు. సేమ్ అదే విధంగా హీతో. హీ ఈజ్ వాచింగ్ టీవీ. అతను టీవీ చూస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఈటింగ్ ఫుడ్. అతను ఇప్పుడు అన్నం తింటూ ఉన్నాడు అని. నెక్స్ట్ దానికి రివర్స్లోది హీఈస్ నాట్ వాచింగ్ టీవీ. అతను ఇప్పుడు టీవీ చూస్తూ లేడు. హీఈస్ నాట్ ఈటింగ్ ఫుడ్. అతను ఇప్పుడు అన్నం తింటూ లేడు. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువగా మీరు ఐ వి హీ సీ ఇట్ దే అనే సబ్జెక్ట్ మారుస్తూ వర్బ్స్ కూడా మారుస్తూ, అంటే వాచింగ్, ఈటింగ్, రన్నింగ్, లిజనింగ్, హియరింగ్, ఆస్కింగ్, ఇట్లా రకరకాల పనులు మారుస్తూ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఇంగ్లీష్లో ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. ఇక్కడ మెయిన్ కీవర్డ్స్ ఏంటంటే ఏకవచనాలకు ఈజ్ వాడాలి, బహువచనాలకు ఆర్ వాడాలి. అది గుర్తుపెట్టుకోండి మెయిన్. ఇప్పుడు దేతో, దే అనేది బహువచనం కాబట్టి ఆర్ వచ్చింది చూడండి. దే ఆర్ వాచింగ్ టీవీ. వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ. వాళ్ళు ఇప్పుడు టీవీ చూస్తూ లేరు. ఈ విధంగా మనం ప్రాక్టీస్ ఖచ్చితంగా చేసినట్లయితే మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా
విజయం సాధిస్తారు. ఖచ్చితంగా నాకంటే బాగా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. మీ చుట్టుపక్కల వాళ్ళతో మీకు అప్రిషియేషన్ గూడా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఐ యామ్ డ్రింకింగ్ అంటే నేనిప్పుడు తాగుతూ ఉన్నాను. యామ్ వాడతాం చూడండి ఇక్కడ. ఐకి మాత్రం యామ్ వస్తుంది హెల్పింగ్ వర్బ్‌గా. ఐ యామ్ డ్రింకింగ్. ఇప్పుడు నేను తాగుతూ ఉన్నాను. ఐ యామ్ నాట్ డ్రింకింగ్ అంటే నేనిప్పుడు తాగుతూ లేను. ప్రెజెంట్ ఇప్పటికిప్పుడు నేను తాగుతూ లేను అని. యు ఆర్ ఈటింగ్. నువ్వు తింటూ ఉన్నావు. యు ఆర్ నాట్ ఈటింగ్. నువ్వు ఇప్పుడు తింటూ లేవు అని అర్థం. ప్రెజెంట్ నా కళ్ళ ముందు ఇప్పటికిప్పుడు. యు ఆర్ నాట్ ఈటింగ్ అని మనం చెప్పాలి. ఇప్పుడు మనం పోతూ ఉన్నాం. ఎవరైనా ఫోన్ చేస్తారు. ఎక్కడికి పోతున్నారు మీరందరూ అన్నారు. మనం అప్పుడు ఏం చెప్తాం? మేము వెళ్తూ ఉన్నామని చెప్పాలి కదా! అప్పుడు వి ఆర్ గోయింగ్. మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము అని చెప్పొచ్చు. అట్లా కాకుండా మనం పోతూ లేము అనుకోండి. అప్పుడేం చెప్తాం? వి ఆర్ నాట్ గోయింగ్. మేమిప్పుడు వెళ్తూ లేము. అంటే మేమిప్పుడు వెళ్తూ లేము అని. అదే సీతో షీ ఈజ్ కుకింగ్ బిర్యానీ. ఇప్పుడు ఆమె బిర్యానీ చేస్తూ ఉంది. ఇప్పుడు మాకు ఏదైనా అడగాలన్నప్పుడు ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అని అడిగినప్పుడు ఒకవేళ ఆమె ఇప్పుడు బిర్యానీ చేస్తూ ఉంది అనుకోండి. అప్పుడేం చెప్తాం? షీ ఈజ్ కుకింగ్ బిర్యానీ. ఆమె బిర్యానీ చేస్తూ ఉంది అని చెప్తాం. ఒకవేళ ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నా అని అడిగినప్పుడు ఆమె బిర్యానీ చేస్తూ లేదనుకో. అప్పుడేం చెప్తాం? షీ ఈజ్ నాట్ కుకింగ్ బిర్యానీ. ఆమె ఇప్పుడు బిర్యానీ చేస్తూ లేదు అని. ఎవరన్నా అడుగుతారు ఆమె ఇప్పుడు బిర్యానీ చేస్తుందా లేదా? అప్పుడేం చెప్తాం? ఆమె బిర్యానీ చేయడం లేదు ప్రెజెంట్ అయితే అని చెప్పడానికి షీ ఈజ్ నాట్ కుకింగ్ బిర్యానీ. ప్రస్తుతం ఇప్పుడు ఈ టైంలో ఆమె బిర్యానీ చేస్తూ లేదు అని. నెక్స్ట్ హీ ఈజ్ క్లీనింగ్ రూమ్. అతను ఇప్పుడు ప్రెజెంట్ రూమ్ క్లీన్ చేస్తూ ఉన్నాడు అని. హీ ఈజ్ నాట్ క్లీనింగ్ రూమ్ అంటే అతను ఇప్పటికిప్పుడు రూమ్‌ని క్లీన్ చేస్తూ లేడు. అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు అతను క్లీన్ చేస్తూ లేడు. వేరే పనిలో ఉన్నాడు. క్లీనింగ్ అయితే చేయడం లేదు. నెక్స్ట్ దే ఆర్ కమింగ్ టు మై హౌస్. వాళ్ళు మా ఇంటికి ఇప్పుడు వస్తూ ఉన్నారు. నెక్స్ట్ లైన్ అనుకోండి. దే ఆర్ నాట్ కమింగ్ టు మై హౌస్. వాళ్ళు ఇప్పుడు మా ఇంటికి వస్తూ లేరు. ఈ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్‌లో మన కళ్ళ ముందు జరిగే విషయాలను ఏ విధంగా చెప్పాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.